బెంగాల్‌లో ఎన్నికలే ఒక యుద్ధంలాగా చేయాల్సొచ్చింది. చివరికి ఎట్టకేలకు ఆ యుద్ధంలో విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. ఈ సందర్భంగా జరిగిన ఒక్కొక్క పరిణామాల్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అమిత్ షా వచ్చినప్పుడు, అమిత్ షా ర్యాలీ చేయబోతున్నప్పుడు, అమిత్ షా ర్యాలీలో పాల్గొనాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ మహిళా ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ అనేకం జరిగినాయి. అసలు ఏకంగా గవర్నర్ మీదకే రాళ్ళేశారు. అప్పట్లో నడ్డా మీదన రాళ్ళేసినటువంటి సంఘటన ఉంది. ఇప్పుడు నీతులు చెప్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున నోరిప్పినటువంటి వాళ్ళు కూడా కాదు. ఇవాళ కాక్రోచులము, లేకపోతే మేము అర్బన్ నక్సల్స్ అంటే మాత్రం ఏంటి, మేము నిజాయితీగా మాట్లాడతాం అన్నాడు. ఆ రోజున మమతా బెనర్జీ అరాచకాల్ని ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడినటువంటి పాపాన పోలేదు. మమతా బెనర్జీ అరాచకవాది అనడానికి కూడా సాహసించినటువంటి మేధావులు, బొద్దింకలు వీళ్ళందరూ కూడా. అది పక్కన పెడితే బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర తాజాగా ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు తను కిడ్నాప్ చేసి తీసుకెళ్తే హింగాల్గంజ్ ప్రాంతంలో దాస్తే తన మీద దారుణమైన దాడికి సిద్ధపడినటువంటి సందర్భంలో హోంమంత్రి అమిత్ షా సీరియస్గా స్పందించారు. ఫోన్ని ట్రాక్ చేయించి లొకేషన్ని ట్రాక్ చేయించారు. నిషికాంత్ దుబేతో చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిపించాలని. సెక్యూరిటీని తీసుకుని నిషికాంత్ దుబే వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అన్నటువంటి చెప్పుకొచ్చారు. అంటే ఇలాంటి అరాచకాలు మహిళా ముఖ్యమంత్రి కిడ్నాప్ చేయించి అరాచకం చేయించిపోయిందంటే అట్లాంటిదో అర్థం చేసుకోవచ్చు.